ఇక తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అన్నారు. వీర్రాజు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవగింజంత మచ్చలేని గొప్ప వ్యక్తిని తెలిపారు. న్యాయపరంగా వివాదరహిత భూమి విషయంలో సోము వీర్రాజు మీద నిందలేశారని అన్నారు. కొన్ని నకిలీ దళిత సంఘాలని బెదిరింపులకు భయపడేదే లేదని తెలిపారు. రాజకీయ విమర్శలకు కూడా ఒక అర్థం ఉండాలని, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే దానికి అడ్డుపడి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి గారు విజయవాడకు వచ్చిన తర్వాత అక్కడ ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి పనులు గాని అదే విధంగా అనేక వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనేక వసతులు కల్పిస్తున్న తరుణంలో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని భగ్నం చేయాలా. ఈ రోజు రాష్ట్రంలో ఆ ప్రధాన ప్రతిపక్షం లేని స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకొని ఈ రోజు మంచి ఆలోచనతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా గాని అదే విధంగా పార్టీ పరంగా గాని అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నయా పైసా అంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిపై కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు